కృపగలిగిన దేవుని యొక్క ఉన్నతమైన నామములో ప్రియా దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు యొక్క నామములో హృదయపూర్వకమైన వందనాలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయమందు దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుదాం. నిర్మాకాండము 23వ అధ్యాయం 27వ వచనం. నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను, నీవు పోవు సర్వ దేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుటి నుండి పారిపోనట్లు చేసేదను. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, మోషేతో దేవుడు చెప్తున్న మాట, నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను, నీవు పోవు సర్వ దేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులను ఎదుటి నుండి పారిపోనట్లు నేను చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు మన ఎదుటి నుండి ఎవరిని బట్టి అంటే దేవుడు నన్ను బట్టి మనుష్యులు నీకు భయపడినట్టు చేసేది. మొదటిగా దేవుడు మాట్లాడుతున్న మాట, నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు ఏం చేస్తానన్నాడు. మనం నిజంగా మనుషులు మనకు భయపడాలంటే చాలామందికి ఉండొచ్చు, కొంతమందికి అంటే కొంతమందికి భయం ఉండొచ్చు. ఆ భయం అనేది వాడు ఏదో పెద్ద రౌడీ షీటర్ అయితే 10 మందిని కొట్టేవాడైతే ఉండవలసిన ఆ భయం కాదు. ఇక్కడ దేవుడు చెప్తున్నమాట, దేవుడు నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు అంటే మనము దేవునిలో ఉండేటువంటి విధానాన్ని బట్టి, దేవునిలో నడిచే విధానాన్ని బట్టి, దేవుని యొక్క నామానికి మహిమకరంగా బతికే విధానం బట్టి మనుషులు మనల్ని చూసి భయపడతారంట. అలాగే దేవుడు చేస్తానన్నాడు, నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు నేను చేస్తాను. అంటే నిజంగా వీళ్ళ జోలికి వెళ్ళకూడదు, వీళ్ళ జోలికి వెళితే వారు నమ్మిన దేవుడు గొప్పవాడు, వాళ్ళ జోలికి వెళితే దేవుడు అస్సలు ఒప్పుకోడు, ఊరుకోడు అనే భయము మనుషులకు ఉండాలి. అలాంటి భయము దేవుడు మోషే పట్ల కలుగజేశాడు, యెహోషువ పట్ల కలుగజేశాడు. వాళ్ళని చూడగానే అనేక దేశాల ప్రజలకి, ఒకళ్ళు కాదు, నీవు పోవు సర్వ దేశముల వారిని ఓడగొట్టి సమస్త శత్రువుని ఎదుటిని పారిపోయేలా చేస్తానన్నాడు. దేవుడు అలాగే చేశాడండి. నిజంగా మన శత్రువులు, మన విరోధులు మనకి భయపడాలంటే అది మనల్ని బట్టి కాదు, మనం నమ్మిన దేవుని బట్టి మనకు భయపడేలా దేవుడే చేస్తాడు. కానీ మనం దేవుడు చెప్పినట్టుగా చేయాలి, దేవుడు మనట్టుగా నడవాలి. మోషే అలాగే చేశాడు, యెహోషువ అలా చేశాడు. కనుక వారితో చెప్పాడు, మనుషులందరూ మీకు భయపడతారు నన్ను బట్టి. అందుకనే ఎరుకో దేశంలో ఉన్నటువంటి ప్రజలు, ఎరుకో పట్టణంలో ఉన్న అందరూ కూడా ఇశ్రాయేలు పేర్లు చెప్పగానే భయపడేవారు. ఎందుకంటే వారి దేవునిని బట్టి వారు భయపడేవారు. ఈరోజు మనం కూడా దేవుళ్ళు అలా ఉన్నప్పుడు మనల్ని బట్టి, మనల్ని చూసి అనేక మంది భయపడతారు. ఎందుకంటే మన దేవుని బట్టే. మన నమ్మిన దేవుడు గొప్పవాడు గనుక, శక్తిమంతుడు గనుక, ఆయన తలుచుకుంటే వారి నమ్మిన వారి పట్ల ఏమైనా ఆయన చేయగలుగుతాడు, ఏ కార్యాలైనా ఆయన చేస్తాడు. వారి పక్షంగా దేవుడు అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగిస్తాడు. వారి జోలికి వెళితే దేవుడు ఊరుకోడు అనేటువంటి భయం అనేది నేటి దినాల్లో మనుష్యులందరికీ కలగాలి. అలా నీ నా విషయంలో కూడా కలగాలి. సర్వదేశంలో వారిని కూడా నీ ఎదుట ఓడగొడతానన్నాడు దేవుడు. ఎస్, ఆయన నమ్మిన వారి ఎదుట ఎవరిని దేవుడు నిలవనివ్వడు కూడా దేవుడు. ఆయన నమ్మిన వారి ఎదుట అనేకులను, సర్వదేశాలను సైతం ఓడగొడతాడు దేవుడు. ఆయన నమ్మితే, ఆయన నమ్మిన వారి పట్ల అంత గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. అందుకు రోజు నేటి దినాల్లో కూడా, రాబోయే రోజుల్లో కూడా దేవుడు తన నమ్మిన మనుషులను బట్టి అనేక మందిలో భయము కలిగేలా దేవుడు చేస్తాడు. అనేక మంది జీవితాల్లో వీరి జోలికి వెళితే వీళ్ళ దేవుడు ఇలాంటి వాడు అనే విషయం అందరికీ తెలిసేలా, ప్రపంచ దేశాలు కూడా తెలిసేలా దేవుడు చేయబోతున్నాడు. అది అందరూ తెలుసుకోబోతున్నారు, అందరూ చూడబోతున్నారు. మాట ఇచ్చినవాడు మాట తప్పేది వాడు కాదు. అలనాడు మోషేతో యెహోషువతో చెప్పిన దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మనల్ని బట్టి అనేక దేశాలు భయపడతాయి, మనల్ని బట్టి అనేక దేశాలు వెనకడుగు వేస్తాయి. అనేక దేశాలు ఎదుట దేవుడు మనల్ని గెలిపిస్తాడు, వారికి ఓటమి ఇస్తాడు. ఆ కార్యాలు దేవుడు ముందున్న దినాల్లో చేయబోతున్నాడు. అందుకు మనం కలిగిన దేవుని గట్టిగా పట్టుకుని ఉండాలి, ఆయన మాటను బట్టి నడవాలి. ఆయన ఉన్నతమైన ఉద్దేశాన్ని బట్టి మనం జీవించినప్పుడు మనం బట్టి అనేకులు భయపడి, దేశాలు సైతం, రాజులు సైతం భయపడే విధంగా ఆయన ద్వారా మన జీవితంలో కార్యాలు చేయబోతున్నాడు. కనుక అట్టి దేవుని కలిగి మనం ధన్యులుగా భావించి అనుదినము దేవుని సేవించాలి, అనుదినము దేవుని మహింపరచాలి, అనుదినము దేవుని కలిగి ఉండాలి. అనేటప్పుడు మనల్ని గూర్చిన భయం అనేకులో కలుగుతుంది. దేవుడే మన పక్షంగా ఆ కార్యం చేసి అందరిని మన ఎదుట ఓడగొట్టి మనకు జయం దేవుడు ఇవ్వబోతున్నట్టు కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ సన్నిధిలో ప్రభువా
మనుషులు మాకు భయపడినట్లుగా నిన్ను బట్టి నువ్వు చేసే దేవుడు. సర్వదేశంలో వారిని ఓడగొట్టి మాకు జయమిచ్చే దేవుడు. నువ్వు నమ్మిన ఇశ్రాయేలు ప్రజల పక్షంగా కార్యాలు చేసావు. ఎంచ దినాల్లో, చివరి దినాల్లో కూడా నాయనా, సర్వదేశములు నిన్ను నమ్మిన క్రైస్తవులను చూసి భయపడినట్లుగా, అది కూడా నిన్ను బట్టి భయపడినట్లుగా కార్యాలు జరిగించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.